అందరికీ నమస్కారం అండి. అమ్మకుటీస్ లైఫ్ స్టైల్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో రాఖీ పౌర్ణిమ రోజు రాఖీ ఏ సమయంలో కట్టాలి, ఎలా కట్టాలి, పూజా విధానము, అలాగే కట్టేటప్పుడు ఏ మంత్రాన్ని జపించాలి అన్నది ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాము. భారతీయ సాంప్రదాయం ప్రకారం ఇంటి ఆడపడచు శక్తి స్వరూపిణి, సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మికి ప్రతిరూపం. అందుకే ఆమెని తల్లిదండ్రులు మంగళ శుక్రవారాలలో పుట్టింటి నుండి పంపరు. అంతటి శక్తిగల సోదరి చేత రక్షాబంధనం కట్టించుకుంటే అరిష్టాలన్నీ తొలగి దేవతలందరి అనుగ్రహం కలిగి సర్వ జగత్ రక్ష ఏర్పడుతుందనే దృష్టితో మన పూర్వీకులు ఈ రక్షాబంధన సాంప్రదాయాన్ని ఏర్పరిచారు. చారిత్రకంగా సామాజికంగా కూడా ఎంతో ప్రాధాన్యత ఈ రక్షాబంధన్కైతే ఉంది. అంత పవిత్రత ఉన్న ఈ రాఖీ పౌర్ణిమ రోజు మనం రాఖీని కట్టేటప్పుడు సాధారణంగా రాఖీని తీసుకువెళ్ళి సోదరుడికి కట్టి స్వీట్ తినిపించడం అలా చేయొద్దు. రాఖీని కట్టే ముందు మనం పూజ చేసుకోవాలి. రాఖీ పౌర్ణిమ రోజు ఉదయాన్నే లేచి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని తలార స్నానం చేసి పూజా గదిని కూడా శుభ్రం చేసుకొని నిత్య పూజ చేసుకోవాలి. ఈ నిత్య పూజ చేసేటప్పుడు మనం సోదరులకు కట్టే రాఖీని దేవుడి దగ్గర పెట్టుకోవాలి. అలాగే సోదరులకు పెట్టే స్వీట్ని కూడా దేవునికి నైవేద్యంగా సమర్పించిన తర్వాత నిత్య పూజలో హారతిని సమర్పించి ఆ తర్వాత అన్నదమ్ములకి రాఖీ కట్టవచ్చును. రాఖీని కట్టేటప్పుడు మొదటగా అన్నకు కానీ తమ్ముడికి కానీ నుదుట బొట్టు పెట్టి అక్షంతలు వేసి ఆ తర్వాత రాఖీని కట్టాలి. రాఖీ కట్టేటప్పుడు ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రం కూడా చదువుతూ రాఖీ కట్టినట్లయితే చాలా మంచిది. రాఖీని కట్టేటప్పుడు పఠించవలసిన మంత్రం యానబత్తో బలి రాజా దానవేంద్రో మహాబలః తేనత్వం అభిబంధామి రక్షే మాచల మాచల. ఈ మంత్రానికి అర్థం ఏమిటంటే శ్రీ మహావిష్ణు శక్తిచే మహాబలుడు అయిన బలి చక్రవర్తిని బంధించినట్లుగా ఓ రక్షాబంధనమా నీవు చెలించాక వీనికి రక్షణ కల్పించుము అని మంత్రార్థం. దీనిలో రక్షాబంధనం అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణు శక్తేనని తెలియజెప్పే భావం ఇమిడి ఉంది. అలా ఈ మంత్రాన్ని చదువుకుంటూ మనం రాఖీనైతే కట్టాలి. రాఖీని కట్టిన తర్వాత శ్రీఫలం అంటే కొబ్బరికాయని అన్నా కానీ తమ్ములకు కానీ ఎవరుంటే వాళ్ళకి కొబ్బరికాయని ఇవ్వాలి. ఆ తర్వాత మంగళహారతి పాట పాడుతూ మంగళహారతిని అయితే ఇవ్వాలి. మనం రాఖీ పౌర్ణిమ రోజు శ్రీఫలం అంటే కొబ్బరికాయని ఇచ్చినట్లయితే చాలా మంచిది. ఆ తర్వాత మీరు ఎవరికైతే రాఖీ కట్టారో వాళ్ళు మీకు వాళ్ళకు నచ్చిన బహుమతి అయితే ఇస్తారు. మరి ఈ రాఖీ పౌర్ణిమ రోజున రాఖీని ఏ సమయంలో కట్టాలి అన్నది చూసుకున్నట్లయితే పూర్ణిమ తిథి ప్రారంభం చూసుకుంటే ఆగస్టు 21న రాత్రి 7 గంటలకైతే స్టార్ట్ అవుతుంది. పూర్ణిమ ముగింపు సమయం చూసుకుంటే ఆగస్టు 22న సాయంత్రం 5:31 పూర్తవుతుంది. మరి మనం రాఖీ కట్టాల్సిన సమయం చూసుకున్నట్లయితే ఉదయం 6:15 నుండి సాయంత్రం 5:31 వరకైతే రాఖీ కట్టవచ్చు. అంటే 11:16 టైంలో మనం కట్టవచ్చు. సాయంత్రం 5:31 తర్వాత పౌర్ణమి తిథి అయిపోతుంది కాబట్టి ఆలోపే కట్టడానికైతే చూసుకోవాలి. అలాగే ఈ రక్షాబంధన పండుగ పరమార్థం చూసుకుంటే ఈ పండుగ నుంచి గ్రహించవలసిన పరమార్థం ఏమంటే ప్రతిఫలాన్ని ఆశించకుండా ప్రేమతో స్వచ్ఛమైన మనస్సుతో జరుపుకునే ఈ పండుగ సమాజంలో అందరూ ఒకరికొకరు తోబొట్టువుల వంటి వారేనని, స్వంత సంబంధం లేకపోయినా సామాజికంగా స్త్రీ పురుషుల మధ్య ప్రేమ, ఆత్మీయత, మమతానురాగాలు ఉండాలని, తోబొట్టువులు లేరని చింతించకుండా సోదర ప్రేమ కలిగిన వారికి రక్షణగా నిలవాలని ఎంత ఖరీదైన రాఖీ అయినా కట్టుకోవచ్చు. కానీ నూలు పోగుది చాలా మంచిది. మరి రాఖీ పౌర్ణమి సందర్భంగా అందరి అన్నదమ్ములకు రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ యొక్క లైక్తో నాకు సపోర్ట్నైతే తెలియజేయండి. రోజు ముందే పంచాంగం, పూజా వివరాలను గురించి, తేదీల గురించి తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ధన్యవాదములు. మరో మంచి వీడియోతో మనం కలుద్దాం.